వైఎస్ షర్మిల సంచలన శపథం చేశారు. గద్దె దించుతానంటూ శపథం చేయడం అయితే జరిగిందనమాట. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు తీవ్రతరమవుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు షర్మిల. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ను గద్దె దించి తీరుతానని శపథం చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏపీలో రాజకీయం వేడెక్కుతుంది. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల సోదరుడికి వ్యతిరేకంగా గళం పెంచుతుంది. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన షర్మిల రానున్న ఎన్నికల్లో జగన్ ను గద్దె దించడం ఖాయమని శపథం చేశారు. తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గంలో పర్యటించిన షర్మిల రోడ్డు షోలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల చాలా నష్టపోయామని, ఆ హోదా వచ్చుంటే ఎన్నో వేల ఉద్యోగాలు వచ్చుండేవంటున్నారు. జగన్ ఓ నియంత అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించారని, ఇక్కడ ఏపీలో కూడా నియంత ప్రభుత్వాన్ని గద్దె దించుతానంటున్నారు. ఒక్క అవకాశం కోసం అడిగి ప్రజలిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రత్యేక హోదా ఉద్యమం చేయలేదని విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రి జగన్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటున్నారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతానని అలవోకగా చెప్పలేదు. ఏకంగా 12 సార్లు వైఎస్ షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ హయాంలో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తే ఇప్పుడు జగన్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం దండగా అనిపిస్తుంది అంటున్నారు. రాష్ట్రంలో అప్పులు లేని రైతు ఒక్కరు కూడా లేరంటున్నారు. విద్యార్థులకైతే ఫీజు రియంబర్స్మెంట్ కూడా రావడం లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోచుకోవడం తప్ప మరేదీ కనిపించలేదని మండిపడ్డారు. ఇలాంటి పాలకుల్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన సొంత చెల్లి షర్మిల.